ప్రజా సంక్షేమం, నిరుద్యోగ నిర్మూలన, సామాజిక న్యాయం ఈ ప్రధాన అంశాలే టీడీపీ పార్టీని బలోపేతం చేస్తున్నాయని అన్నారు బాపట్ల ఎంపీ మాజీ ఐపీఎస్ తేనేటి కృష్ణప్రసాద్. చంద్రబాబు నాయుడు, లోకేష్ దూరదృష్టితో మహానాడులో కీలక నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. 6 శాసనాల అమలుతో నిరుద్యోగ నిర్మూలన జరుగుతున్నాయంటున్న కృష్ణప్రసాద్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. వైభవంగా జరిగింది. 2 రోజుల పాటు తీసుకున్న నిర్ణయాలు నేడు 3వ రోజు చేరుకున్నాయి. 3వ రోజున కూడా ఇక్కడ విశేషంగా 5 లక్షల మందితో కూడా సభ జరిపి ఈ సభ ద్వారా మరింతగా ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయించుకున్నామంటున్నారు ఎంపీ కృష్ణప్రసాద్ గారు. దీనిపైన మరింత సమాచారం ఇచ్చేందుకు సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, ప్రస్తుతం టీడీపీ ఎంపీ కృష్ణప్రసాద్ గారు మొత్తం ఉన్నారు. సార్ అని చెప్పండి, ఈ గడిచిన 2 రోజుల్లో, మొన్న గడిచిన 2 రోజుల్లో కూడా ప్రధానంగా ఎటువంటి ఫీడ్బ్యాక్ వచ్చింది? ఒకటి, కడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం జరగకపోవడం అనేది చాలా విశేషమైన విషయం అన్నమాట. చాలా బ్రహ్మాండంగా డిసిప్లిన్తో కూడిన ఆహ్లాదకరమైన వాతావరణంలో బ్రహ్మాండమైన మహానాడు గత 3 రోజులుగా జరుగుతూ వచ్చింది. చక్కటి తీర్మానాలు తీసుకోవడం జరిగింది. ఏ విధంగా అయితే మనము తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి ఎలా చేయాలి ఏంటి అనేది బ్రహ్మాండమైన తీర్మానాలు తీసుకోవడము, మొత్తం కాడర్లో ఉన్న కార్యకర్తలు, లీడర్లు అందరూ ఒకటే, ప్రతి తీర్మానం మీద అందరి గలం ఒకటే. సో ముఖ్యంగా ఇక్కడ చూస్తూ ఉంది కూడా మొత్తం ఒక కొత్త ఒరవడి, బేసిక్గా ఒక కొత్త కల్చర్ కూడా స్టార్ట్ అవుతా ఉంది. గతంలో మనం చూస్తున్న మహానాడు కార్యక్రమంలో కానివ్వండి, ఇప్పుడు కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యేలు కానివ్వండి, కొత్తగా ఉన్న యూత్ కానివ్వండి, వాళ్ళందరిలో కూడా మంచి ఉత్సాహం ఒకటి. ముఖ్యంగా ఈసారి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క గ్లోబల్ లీడర్, ఆయన గ్లోబల్ లీడరు, ఒక విజనరీ అని అందరూ చెప్తున్నారు, ప్రపంచంలో అందరూ చెప్తున్నారు, నరేంద్ర మోదీ గారు చెప్పారు. సో ఆ ఆలోచనలతో కూడిన ఈ మహానాడు ఒక ట్రెండ్ సెట్టరు, ఒక టోటల్లీ గేమ్ చేంజర్. ఇప్పటి నుంచి మనం చూసేది టోటల్గా వేరేగా ఉంటుంది. అదేవిధంగా చూస్తూ ఉంటే ఇప్పుడు అందరూ నారా లోకేష్ గారి తరఫున అందరూ చూస్తున్నారు. ఇప్పుడు తీసుకున్న తీర్మానాలు కూడా, ఆయన 6 ఇచ్చిన సూచనల మీద అవి కూడా చూస్తూ ఉంటే చాలా కొత్తగా, ఒక కొత్త వేవ్ లాగా, ఒక విజన్ లాగా, మినీ విజన్ అనేది మనం చెప్పుకోవాలి, అది కనిపిస్తుంది. సో పార్టీ కార్యకర్తలు అందరూ ఒకటే ఒక వాయిస్లో ఉండడం, ఒకటే ఒక స్టేజ్ మీద ఉండడం, ఒకటే ఒక పేజ్ మీద ఉండడం, అందరూ ఒకటే విధంగా ఆలోచన చేయడం అనేది ఒక పెద్ద సైన్యం, పసుపు సైన్యం అనేది ఇప్పుడు ప్రజల్లోకి వస్తూ ఉంది. అంటే నేడు 5 లక్షల మందితో కూడా భారీ బహిరంగ సభ జరగనుంది. అంటే ఇంత స్పందనకి గల కారణం అంటే గతంలో కూడా 5 సంవత్సరాల పాటు ప్రజలు చాలా ఇబ్బందులకు గురై ఉన్నారు. అంటే వీటన్నింటినీ మరలా ఈ మహానాడు ద్వారా వాళ్ళ భావోద్వేగాలు పంచుకుంటున్నారు. ఈ మహానాడు ద్వారా కూడా సుస్థిరమైన పునాది, 40 సంవత్సరాలు సరిపడా పునాది కూడా వేన్నారు. నేడు జరిగిన మహాసభ ద్వారా ఏం చెప్పండి? ఇప్పుడు సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి ఏదైతే తెలుగుదేశం పార్టీ నరాల్లో ఉందో అది చేయాలని ప్రతి కార్యకర్తకు ఉంది. గత 5 సంవత్సరాల్లో అవకాశం దొరకలేదు. అవకాశం దొరకపోవడం కాదు కదా, ప్రజలు చాలా ఇబ్బందులు గురయ్యారు, ఒక రాక్షస పాలన చూశారు. ఇప్పుడు పార్టీ అంతా, పార్టీ కార్యకర్తలతో ఒక కసితో ఉన్నారు. ఏ విధంగా మేము ప్రజలకి అన్ని అందజేయాలా, శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజను, ఆయన చేస్తున్న కార్యక్రమాలు అవన్నీ ప్రజల్లోకి ఎంత త్వరగా అయితే అంత త్వరగా తీసుకెళ్లాలని అందరూ ఒక దాంతో చూస్తూ ఉంటే, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కార్ ఏదైతే ఉందో, ఇప్పుడు అక్కడ ఢిల్లీలో, ఇక్కడ నరేంద్ర మోదీ గారు, బీజేపీ, ఇప్పుడు కూటమి సర్కార్ ఇక్కడ ఏదైతే ఉందో, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ముగ్గురు కలిసి బ్రహ్మాండమైన ఒక కలయిక ఉంది. ఏదైతే చేయాలనుకుంటున్నామో ఆ అవకాశాలు కూడా అలాగున్నాయి. నిధులు రావడం కానివ్వండి, అందరి ఆలోచనలు సంక్షేమము, అభివృద్ధి, ప్రగతి, 3 పార్టీలకి అలా ఉంది. కూటమి మొత్తం ఒక ప్రోగ్రామ్, కామన్ ఫిలాసఫీ, కామన్ ఐడియాలజీతో పోతా ఉంది. కాబట్టి ఇట్స్ ఎ వెరీ నైస్ ఫీలింగ్. అయితే ప్రధానంగా ఏదైతే ఈ 2 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలు నేటి ఉదయం నుంచి కూడా జరిగిన మహాసభ కూడా తెలియజేస్తున్నారు. అయితే ప్రధానంగా ఏదైతే దీనికి ఇప్పుడు ప్రస్తుతం లోకేష్ గారు, చంద్రబాబు గారు ఆధ్వర్యంలో మహాకూటమిగా ఏర్పడనుంది. ఇదే నేపథ్యంలో 6 సూత్రాల పథకం కానీ ఇదే ఎజెండా కూడా నడుపుతున్నారు. మరింత కృషితోనూ తెలుగుదేశం కార్యకర్తలు మనోధైర్యాన్ని ఇచ్చే విధంగానే ఈ సభ ఉంటుందంటున్నారు బాపట్ల ఎంపీ కృష్ణప్రసాద్ గారు. కెమెరామెన్ సాయితో వాసు, మహానాడు, కడప.